హాయ్ హలో అండి. పఫ్ హ్యాండ్స్ కోసం ముందుగా లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసుకున్నాక నార్మల్ హ్యాండ్ అండి, నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలా మనం పేపర్ పైన కట్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్, మీడియం హ్యాండ్స్ కావాలంటే మీడియం హ్యాండ్స్. ఇలా ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసుకోవడం వల్ల పఫ్ హ్యాండ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా ఉందో అలా మనం ఒకసారి మార్క్ చేసేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్నాక చూడండి, ఇలా మార్క్ చేసుకున్నాక ఇది 2 ఇంచెస్ అంటే ఒకవేళ లావ్ అయితే విప్పుకోవడం కోసం మార్జిన్ పెట్టుకున్నాను. అక్కడ కూడా చిన్న కట్టించా. ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది, నేను స్టిచ్చింగ్లో జాయింట్ చేసేస్తాను. ఇప్పుడు పఫ్ కోసం అండి నార్మల్ హ్యాండ్ ఉంది కదా, నార్మల్ హ్యాండ్ నుంచి పైకి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 2, 2.5, 3 మన ఇష్టం అండి. 3 ఇంచెస్ అయితే మీడియం వస్తుంది, బాగుంటుంది. అదే 3 ఇంచెస్ స్ట్రైట్గా కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని దీని ఒక బాక్స్ లాగా గీసుకోవాలండి. ఇలా బాక్స్ లాగా గీసుకున్నాక కార్నర్లో ఒక 1/2 ఇంచ్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నార్మల్ హ్యాండ్ డ్రా చేసాం కదా, దాని లోపల కలిపేసేయడమేనండి. చాలా ఈజీ పఫ్ హ్యాండ్ మనం కట్ చేయడం అనేది. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం చూడండి, ఈ 2 ఉన్నాయి కదా, నార్మల్ హ్యాండ్ పఫ్ హ్యాండ్ కలిసే చోటు ఉంది చూడండి, అక్కడికి మనం మెజర్ చేసుకోవాలి. నాకు 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ని ఫోల్డ్ చేస్తే మనకు 2.5 ఇంచెస్ వస్తుంది కదా. ఈ 2.5 ఇంచెస్ని చూడండి, ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి పఫ్ హ్యాండ్కి డ్రా చేసాం కదా, ఆ పఫ్ హ్యాండ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. నేను ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇలా మనం చుట్టూ కట్ చేసుకొని ఇప్పుడు మార్క్ పెట్టాం చూడండి, ఆ మార్క్ దగ్గర మనం ఒక చిన్న కట్టిద్దాము మనకు గుర్తుండడం కోసము. ఇలా మార్క్ దగ్గర కట్టించాక ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి, మనకి ఫ్రిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలని అర్థం అండి. సో నేను లైన్ కనిపించడం కోసం మార్క్ చేశాను. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎలా పెట్టాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇది నేను బార్డర్ అండి, శారీలోంచి తీసాను. ఈ బార్డర్ని ఎలా శారీలోంచి తీసి అక్కడ ఎలా క్లాత్ని రీప్లేస్ చేశాను అనేది కూడా నేను షార్ట్ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. చుట్టూ కూడా మనము కట్ చేసుకోవాలండి. ఫస్ట్ దీన్ని హాఫ్ కట్ చేసేద్దాము, హ్యాండ్ ఎంత ఉందో అంత. దీనికి కూడా జాయింట్స్ పడతాయి, నేను స్టిచ్చింగ్లో జాయింట్స్ వేసేస్తాను. చుట్టూతో మనము స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్నాక మాత్రమే ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను స్టిచ్ వేసేసాను. కింది వైపు మనకు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, నేను మాత్రం లోపలికి మడిచి కుట్టేశానండి. కుట్టి చుట్టూ కూడా స్టిచ్ వేసేసి జాయింట్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మార్క్ పెట్టాం కదా, ఈ మిడిల్లో కూడా అండి హ్యాండ్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్లో కూడా ఒక చిన్న కట్టించి మార్క్ పెట్టుకోవాలి. ఈ 3 మార్కులు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి పడేలాగా ఫస్ట్ మనం చాక్ పీస్తో మార్క్ పెట్టుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టాలి కదా. సో దీనికోసం ఇక్కడ నుంచి ఫస్ట్ మిడిల్కి అండి, మిడిల్ లైన్ ఉంది కదా, ఆ మిడిల్ మార్క్ వరకు పెట్టుకోవాలి. పిన్స్ తీసుకోవాలి. ఇలా పిన్స్ తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి, మిడిల్ వరకు అన్నట్టు. మనం స్టార్టింగ్ నుంచి మిడిల్ మార్క్ పెట్టాం కానీ కట్టించాం, అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా మనము ఫ్రిల్స్ పెట్టి పిన్స్ పెట్టుకున్నాక స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి మిషన్ పైన డైరెక్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవడం రాదు కదా. సో ఈ మిడిల్ వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఆ మిడిల్ మార్క్ ఉందిగా, మిడిల్ మార్క్ వరకు ఫ్రిల్స్ పెట్టుకున్నాక ఇప్పుడు ఈ మిడిల్ మార్క్ ఉంది చూడండి, ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి ఇప్పుడు దీనికి ఎదురుగా పెట్టుకోవాలి. అర్థమైంది కదా, ఇలా పెట్టుకుంటూ వచ్చాం కదా మిడిల్ వరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా ఎదురుగా వచ్చేలాగా పెట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కింది వైపు ఏం ఫ్రిల్స్ పెట్టట్లేం కదండి, ఓన్లీ హ్యాండ్కి పై వైపు షోల్డర్ వైపు మాత్రమే ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి ఇలా పెట్టుకోవడం వలన పఫ్ అనేది చాలా ఎత్తుగా బాగుంటుందండి, నీట్గా కనిపిస్తుంది, పఫ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ వరకు మనం ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది. ఇప్పుడు మనము ఒక స్టిచ్ వేసేసేయాలండి, ఈ ఫ్రిల్స్ పైన ఒక స్టిచ్ వేసేసేయాలి. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అంతే, ఫ్రిల్స్ పెట్టుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవడమే. నేను స్టిచ్ వేసేసాను. ఇప్పుడు పిన్స్ తీసేద్దాము. ఇలా అన్ని పిన్స్ తీసేసేయాలండి. చూడండి, నేను 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనం బాడీకి అటాచ్ చేయాలండి హ్యాండ్స్ని. దానికన్నా ముందు ఏం చేయాలంటే చూడండి, షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి. మన మిడిల్ డాట్ది పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా సరిపోయింది లేనిది. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఎక్కువగా వస్తే ఒక ఫ్రిల్ పెట్టుకోండి, తక్కువగా వస్తే ఒక ఫ్రిల్ ఇప్పేసేయండి. ఇప్పుడు లోతు తీయడం అండి. చూడండి,
ఇలా మనం హ్యాండ్ని ప్లేస్ చేసుకొని ఎదురెదురుగా చూసుకొని లోతు తీయాలి. మనం మిడిల్ డాట్ ఉంది, మిడిల్ డాట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అటువైపుకి పెట్టి అలాగే 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ది ఈ 2 డాట్స్ని కలిపితే మనకు హాఫ్లో ఒక చిన్న డాట్ వస్తుంది కదా, అక్కడ 3/4 ఇంచ్ ఉండేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం లోతు డ్రా చేసుకోవాలండి. ఈ లోతు డ్రా చేసుకున్నాక దానిపైన స్టిచ్ వేశాక మాత్రమే లోతును కట్ చేసుకోవాలి, లేదంటే ఫ్రిల్స్ విడిపోతాయి. నేను స్టిచ్ వేసేసాను, దాని పక్కనే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసేసుకొని మనం మన బ్లౌజ్ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమేనండి. హ్యాండ్స్ని చాలా ఈజీ అండి పఫ్ హ్యాండ్స్ కట్ చేయడం అనేది. నేను చెప్పినట్టుగా మీరు కట్ చేసి స్టిచ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.